అండి. నేను ఉప్పెన కరెక్ట్‌గా మొన్న పొద్దున ఒక 10:30 షో చూసినప్పుడు నాకు అనిల్ గారు ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వచ్చేసరికి ఇప్పుడు మా అంటే సుందరానికి కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన. ఆయన ఎప్పటికప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతూ ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ వచ్చి అంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకు, బాగుంటుందని చెప్పి అంటారు. కానీ నా ఎక్స్‌పెక్టేషన్స్ నాకున్నాయి డెఫినెట్‌గా ఈ సినిమా మీద బికాస్ ఆఫ్ ది మ్యూజిక్ ఆర్ ది కాస్ట్ ఆర్ బుచ్చిబాబు గారి గురించి సుకుమార్ గారు చెప్పడం కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఒక 100 టైమ్స్ ఉందండి మూవీ యాక్చువల్గా. సో అండ్ మొన్న రిలీజ్ రోజు వచ్చేసరికి సుకుమార్ గారు ఒక మాట అన్నారు వచ్చిన ప్రెస్ మీట్లో. సినిమా చూసిన తర్వాత రే బుచ్చి అని పిలవాలంటే కొంచెం ఇబ్బంది అనిపించి బుచ్చి అని పిలిచానండి. సో ఆయనకి ఎలా ఉందంటే ఇంకా మాకు ఎలా ఉందో ఆలోచించండి ఇంకా. సో బుచ్చిబాబు గారు, ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డెబ్యూస్ ఇన్ దిస్ డికేడ్, ప్రాబ్లీ ఇంకా నెక్స్ట్ రాబోయే డికేడ్లో కూడా ఇలాంటి డెబ్యూ అయితే కనుక మళ్ళీ కని విని ఎరగని ఒక డెబ్యూ ఇది. ఆయన ఒక్కరి దగ్గర ఇప్పుడు అంటే ఇది ఎందుకు చాలా స్పెషల్ ఫిల్మ్ అంటే డైరెక్టర్ డెబ్యూ, వైష్ణవ్ తేజ్ గారి డెబ్యూ, కృతి డెబ్యూ, విజయ్ సేతుపతి గారి తెలుగులో డెబ్యూ. ఇన్ని డెబ్యూలతో ఇంత సూపర్ హిట్ కొట్టడం అనేది ఇది ఇట్స్ ఏ సెన్సేషనల్ థింగ్ ఇది. అండ్ ఇట్ హ్యాపెన్స్ వెరీ రేర్లీ. అండ్ వైష్ణవ్ గారు, నేను మీకు ఫ్యాన్ అయిపోయానండి. అండ్ సేమ్ విత్ యూ కృతి. అంటే ఇలాంటి రోల్ని పుల్ అప్ చేయడం వచ్చేసరికి ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండ్ యూ పుల్ ఇట్ ఆఫ్ విత్ ఈజ్. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ బుచ్చిబాబు గారు, మీరు మరీ ఇంకా ఉప్పెనతో ఇలా ఇంకా ఎన్నెన్నో ఉప్పెనతో ఒక ప్రవాహంలాగా వస్తూనే ఉండాలని. అండ్ మా నవీన్ గారు, రవి గారు అండ్ ప్రొడ్యూసర్ సుకుమార్ గారు కూడా. సో అంటే ఉప్పెన అనేది ఒక అలర్ట్నెస్, ఒక డేంజర్, అంటే అదొక పాజిటివ్ టైటిల్ కాదు అది. అండ్ ఒక గట్సీ టైటిల్, ఒక బోల్డ్ టైటిల్, ఒక బోల్డ్ మూవీని యాక్సెప్ట్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ హియర్. మీడియా మిత్రులందరూ ఈరోజు వచ్చేసినందుకు ముందుగా ఐ వాంట్ థ్యాంక్ అండ్ ప్రేక్షక దేవుళ్ళు అండి. టుడే వాట్ ఎవర్ we are celebrating here is just because of all the audiences who loved the movies so far. Solo Bratuku nunchi ee roju mana uppen daaka brahmaradham pattarandi. I mean the greatest audience in the world Telugu audience ani nenu getiga namuta. Telugu odi style dummu repe style ani na style cinema lo song undi. Alage ila cinema industry one of the happiest and most joyful thing is going out for a movie andi. Na favorite quote out undi, happiness is మల్టిప్లైడ్ వెన్ డివైడెడ్ అండి. అది సినిమా ద్వారా నిజంగా ఆ సామెతకి అర్థం పట్టుద్దని నేను గట్టిగా నమ్ముతాను. అలాంటి దానికి ఇలాంటి ఉప్పెన లాంటి సినిమా ఇంకా ఒక పరిపూర్ణ మీనింగ్ ఇస్తుందని గట్టిగా నమ్ముతూ, అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ తెలుగు ఇండస్ట్రీ. అలాగే ఈరోజు ఈ సినిమా సక్సెస్ని మనందరం అభినందించడంలో నాకు ఎంతో గర్వకారం. ఎందుకంటే మన తెలుగు సినిమా ఆ రోజు ప్రీ రిలీజ్లో చిరంజీవి గారు అయితేనేమి, సుకుమార్ గారు అయితే అందరూ డైరెక్టర్లు ఈ సినిమా గురించి అంచనాలు ముందే చెప్పారు. సో అంచనాలకు మించి ఈ సినిమా ఈరోజు ప్రేక్షకులు బ్రహ్మరథం పడటంలో అట్లు చిరంజీవి గారి మాటకి గౌరవం పెరిగింది, సుకుమార్ గారికి గౌరవం పెరిగింది. మోర్ దెన్ ఎనీథింగ్ ఈ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నవీన్ అండ్ రవి అన్బిలీవబుల్ అండి. దే మన నవీన్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ అ డ్రీమ్ చేజర్. యూఎస్ వెళ్ళి ఎంతో సాధించారు. ఆ తర్వాత ఈ కేమ్ బ్యాక్, ఈ వాంట్స్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. కళని ఈ పరిశ్రమలో ఎంతోమంది డ్రీమర్స్ అండ్ కళల మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి ఎంతో తను వచ్చి ఇంత భారీ బడ్జెట్ సినిమాలు తీయడం ద్వారా ఈజ్ రియలీ హెల్పింగ్ దెమ్ అవుట్. అండ్ అలాంటి ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ద కైండ్ ఆఫ్ మూవీస్ హీ హాజ్ లైన్డ్ అప్ అండ్ ద కైండ్ ఆఫ్ టెక్నీషియన్స్ హీ ఈజ్ సపోర్టింగ్. హ్యాట్స్ ఆఫ్ Naveen. And you should be blessed with much more strength to make many more movies. And ee Kalamatali muddu biddalaina all the audience technicians andarni, the way you are giving them the regard or giving the support or giving these opportunities, hats off. And I have huge respect for you and your banner. And ye cinema raboye cinemalu kuda ide range lo hit avutayani getti nammakam undandi. And basically andaru anukuntaru Naveen, we made millions probably in US and ఆయనకు ఒక తిక్కు ఉంది సినిమా పట్ల అని వచ్చాడు. కానీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఆయన ఒక భక్తితో వచ్చాడండి. అండ్ నౌ
ఆయన శక్తి కూడా ఈ సినిమా ద్వారా ప్రూవ్ అయింది. బికాజ్ విత్ నో నేమ్స్, ఎవరు ఆల్ ఆర్ న్యూ కమర్స్, అండ్ వాళ్ళందరితో ఒక భారీ బడ్జెట్, కనీ వినరు బడ్జెట్తో ఆయన సినిమా తీయటం, అండ్ టుడే దాన్ని ఆయన కాన్ఫిడెన్స్ని ప్రూవ్ చేసిన ప్రేక్షకులకి, ఆయనకి ఇచ్చే కాన్ఫిడెన్స్ ఇంకా మరిన్ని సినిమాలు, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు కాకుండా కొత్త వాళ్ళకి డెఫినెట్గా ఆయన అవకాశం ఇస్తారని నమ్ముతున్నాను. నవీన్, వే టు గో, నవ్ యు ఆర్ ద టార్చ్ బేరర్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ అయిపోయారండి. వీ హ్యావ్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్ లైక్ I have a lot of regards for Shyam Prasad Reddy garu, MS Raj garu, and above all, D. Ramanayya garu Swargaya వాళ్ళు ఉన్నారు. అలాగే మన దిల్ రాజు గారు. బట్ ఆఫ్ లేట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన మైత్రి మూవీ మేకర్స్, మన నవీన్ అండ్ హిస్ పార్ట్నర్స్ ఆర్ డూయింగ్ ఫ్యాబులస్ జాబ్. మన కీర్తి ప్రతిష్టలు, తెలుగు కీర్తి ప్రతిష్టలని ఒక రేంజ్కి తీసుకెళ్తున్నారండి. అండ్ ఐ బిలీవ్ దే ఆర్ ఆల్సో ఎంటరింగ్ హిందీ ఇండస్ట్రీ, అలాగే అదర్ లాంగ్వేజ్లో కూడా సినిమాలు తీస్తారని వాళ్ళు సలహాలు చేస్తున్నారని నాకు తెలిసింది. అండ్ మై బెస్ట్ విషెస్ టు యూ ఆల్వేస్ నవీన్. అండ్ దిస్ మూవీ రియలీ బ్లూ మీ ఆఫ్, ఎందుకంటే నాకు ఐఎమ్ సెంటిమెంటల్ ఎమోషన్స్కి ఐఎమ్ లిటిల్ ఐఎమ్ సకర్ ఫర్ దాట్. బేసికలీ నేను సైరత్ అనే సినిమా నాగరాజ్ మంజులే అని మహారాష్ట్రలో మరాఠీలో వచ్చినప్పుడు చూసి ఫిదా అయిపోయాను. అండ్ ఇట్ వెంట ఆన్ టు బికమ్ వన్ ఆఫ్ ద సెన్సేషనల్ మూవీ ఫ్రమ్ మరాఠీ ఇండస్ట్రీ. అలాగే ఆ రేంజ్లో ఉన్న సినిమా ఇదని నేను నమ్ముతున్నాను. అండ్ దీనికి ముఖ్య కారణం నన్ అదర్ దెన్ అవర్ రైటర్ డైరెక్టర్ బుచ్చిబాబు గారు. And what a movie you made, Andy. And big congratulations. And Guruku Taka Shishudu annattu, how Sukumar garu very proudly announced that, he is my protege అని చెప్పినందుకు దానికి రెట్టింపు గౌరవాన్ని మీ గురువు గారికి తీసుకొచ్చారు. నేను ఫస్ట్ మార్నింగ్ 8:45 చూసి బయటికి రాగానే ఫస్ట్ పర్సన్ కలిసింది సుకుమార్ గారిని. చాలా తక్కువ చెప్పావు ఈ సినిమా గురించి సుకుమార్ అని ఆయనకి ప్రశంసించాను. దెన్ I met Naveen. I said, you're such a lucky man. ఎంత అదృష్టం, ఏదో రాసి ఉంటేగా లేనండి ఎంత మంచి సినిమా తీయడానికి నీకు ఆపర్చునిటీ దొరికింది నవీన్. అండ్ ఈ గ్రాబ్డ్ ఇట్ విత్ బోత్ హ్యాండ్స్ అండ్ నౌ ఈజ్ లాఫింగ్ ఆల్ ద వే టు ద బ్యాంక్ అండ్ ఆల్సో ఇన్ టు పీపుల్స్ హార్ట్స్. సో దట్స్ వన్ ఆఫ్ ద ఫ్యాబులస్ థింగ్స్ ఐఎమ్ హ్యాపీ అబౌట్. అండ్ ఈ రెండే కాకుండా సెన్సేషనల్ డెబ్యూ అవర్ వైష్ణవ్ తేజ్ అండ్ కృతి శెట్టి. అమేజింగ్, వాట్ ఏ పర్ఫార్మెన్స్ బోత్ ఆఫ్ దెమ్ ఫస్ట్ మూవీకి. And we don't have to talk the Vaishnav Tej gurinchi cheppalante, basically it's come from mega family, has all the blessings of them. But oka underdog story enchukoni, without too much of glamour gaani emi lekunda, oka rustic background tho ee cinema chesi no makeup almost, prove cheyitu anedi not a joke. And our confidence, our dhairyam not everybody will have andi. And I really want to congratulate you on that. And as everyone has been praising, ఆయన కళల్లో there's a sparkle always అని. So I also feel that what eyes I know those eyes are like probably in future లో ఈ సూపర్ హీరో మూవీస్ ఐస్లో పవర్ ఉండాలి అంటే సూట్ అయ్యే హీరో మన వైష్ణవ్ తేజ్ అనుకుంటా. సో దట్స్ అమేజింగ్ వైష్ణవ్ తేజ్, యూ విల్ ప్రాబ్లీ బికమ్ సూపర్ హీరో డౌన్ ద లేన్. ఈ అవెంజర్స్లో ఒక అవెంజర్ లాగా నువ్వు చూడాలని కోరుకుంటున్నా. సో వాట్ ఏ డెబ్యూ, డ్రీమ్ డెబ్యూ, నో అదర్ హీరో, అండ్ యూ గోనా గో అ లాంగ్ వే. And you have already won the hearts of Telugu ప్రేక్షకులు. And I hope ఈ సినిమాని ఇంకా ఈ OTT ద్వారా పాన్ ఇండియాగా అందరూ ఎంజాయ్ చేసి you'll have a huge fan base. And last but not the least, amazing actress Kriti Shetty. What a performance. And if I have to say something, I would say she is Deepika Padukone of Telugu avudandi. Wow. No doubt. I mean, I wish she doesn't move away from Telugu industry nunchi, don't go back to Mumbai and become a big star. So you have a huge career and a huge future in Telugu industry. I love you personally and everyone loves you in Telugu industry. And what a sweet performance. And ee performance dwara you really raised you gave enough respect to women power. Women are so selfless, and today I believe in that. That's why the world's greatest and most beautiful creation is woman అని నేను నమ్ముతాను. అలాంటి మంచి పాత్ర మన కృతి శెట్టి చేసి ఈ సినిమాలో అత్యుత్తమైన డైలాగ్స్, ద మోస్ట్ ఎమోషనల్ అండ్ మోస్ట్ హార్డ్ హిట్టింగ్ స్ట్రైకింగ్ వర్డ్స్ వర్ క్లైమాక్స్లో మన కృతి శెట్టి గారు మాట్లాడి ఐ హర్డ్ ఇందాక బుచ్చిబాబు గారు థియేటర్లో రెస్పాన్స్ నాకు వినిపించారు. అసలు ఆ అప్లాస్ మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక స్క్రీన్ మీద ఓపెనింగ్లో వస్తే ఎలా ఉంటుందో అలా క్లైమాక్స్లో అలా వీళ్ళలో ఆ కేరింతలో చూసి దట్స్ ద రీజన్ ద మూవీ ఈజ్ టుడే 100 crores కలెక్ట్ చేస్తుందని సుకుమార్ చెప్పినట్టు నిజం చేయబోతున్న ప్రేక్షక దేవుళ్ళు. దట్ సీన్ రియలీ మేడ్ ఇట్ అండ్ ఓపెనింగ్ రైటింగ్ గురించి చెప్పాలండి. బుచ్చిబాబు గారు రైటింగ్ మోర్ దెన్ డైరెక్షన్,
కథ రాయటంలోనూ దానికి మాటలు సమకూర్చడంలోనే యూ హ్యావ్ అచీవ్డ్ ఎ బిగ్ సక్సెస్. అన్బిలీవబుల్ వర్డ్స్ అండి, ఆనిముత్యాల్లాగా ప్రతి అక్షరం ఎంత చక్కగా ఉంటుందంటే వినటానికి. అండ్ ఓపెనింగ్ 4 మాటలు ప్రేమ చరిత్ర గురించి మీరు మాట్లాడిన మాటలు నాకు బాగా నచ్చినాయి. అలాగే క్లైమాక్స్లో కృతి శెట్టి ద్వారా ప్రేమ గురించి చెప్పిన మాటలు అద్భుతం. ఇది నేను ప్రాబ్లీ ఐ క్యాంట్ రిసైట్ ద సేమ్ వర్డ్స్. ఎవ్రీబడి హ్యాస్ టు గో వాచ్ దిస్ మూవీస్. దే కెన్ నెవర్ మిస్ ద ఓపెనింగ్. సినిమా లేటుగా 5 నిమిషాలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వెళ్ళకండి, ఎందుకంటే ఫస్ట్ 5 minutes ఉన్న ఆ వర్డ్స్ ఆర్ గోల్డెన్ వర్డ్స్ అండి. అండ్ ఐ రియలీ కమెండ్ యూ, ఐ మీన్ కంగ్రాచులేట్ యూ ఆన్ ద రైటింగ్ స్కిల్స్. భలే రాశారండి. అండ్ నాకు ప్రేమ సినిమా ఎన్నో చూశాను, బట్ దిస్ ఈజ్ ఆ డైలాగులు అత్యుత్తమ డైలాగులుగా నేను భావిస్తున్నాను. అండ్ హీ హాస్ గివెన్ అ న్యూ మీనింగ్ ఫర్ లవ్, అండ్ విచ్ ఐ స్ట్రాంగ్లీ అగ్రీ. అండ్ వాట్ నైస్ హ్యాపీ ఎండింగ్ ఇచ్చారండి. ఎన్నో సినిమాలు, ట్రాజిడీ సినిమాలు పెద్ద సెన్సేషన్ హిట్ అవ్వడం చూసాం, కానీ దీంట్లో కొద్దిగా ఇబ్బంది ఉంది. కానీ బట్ ద ఎండింగ్ వాట్ ఈ యూనో హౌ ద మూవీ ఎండెడ్ ఇస్ ఇట్ విల్ స్టే ఇన్ అవర్ హార్ట్స్ ఫర్ ఎవర్. అండ్ ప్రేమ పట్ల గౌరవం పెరుగుద్దండి. ఇప్పుడు ఏమైనా ప్రొటాగనిస్ట్ వైష్ణవి తేజ్ గారు, మన కృతి, వాట్ ఎవర్ దే డేట్ ద పోర్ట్రేట్ యూనో ఇప్పుడే లవ్ స్టోరీస్లో ఎన్నో ఆయన ఫస్ట్లో చెప్పినట్టు చరిత్రలోనే ఉంటాయి, అలా ఇలా చెప్పారు. కానీ ఈ సినిమా చూస్తే రియల్ లైఫ్లో కూడా లవ్, ఇంకా ఇప్పుడు నేను స్టైల్ తీసినప్పుడు అప్పుడు డ్యాన్స్కి ఒక కొత్త ఫాలోయింగ్ వచ్చింది. ఈ సినిమా చూసి ప్రేమించడం అనేది చాలా యూనో హ్యూజ్ థింగ్ అనుకోండి. ప్రతి ఊర్లోను, ప్రతి ఇక్కడ దిల్ బి న్యూ మోటివేషన్ ఫర్ యంగ్స్టర్స్ టు ఫాల్ ఇన్ లవ్ అండ్ ఎంజాయ్ దట్ ఎమోషనల్ బాండింగ్ వాట్ కృతి హెస్ మెన్షన్ ఇన్ ద క్లైమాక్స్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ లవ్ అనేది ఎంత చక్కగా చెప్పారంటే దట్స్ యూనో హ్యాట్స్ ఆఫ్ టు ద రైటర్ బుచ్చిబాబు గారు ఫర్ దోస్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ వర్డ్స్. అండ్ ఇంకా ఎంత మాట్లాడినా తక్కువే. మోర్ దెన్ ఎనీథింగ్ ప్రేక్షక దేవుళ్ళు, తెలుగు ఐ మీన్ హోల్ కంట్రీ, ద హోల్ వరల్డ్ ఈ కోవిడ్ వల్ల లాక్డౌన్లో ఉన్నా కూడా వెన్ ద గేట్స్ వర్ ఓపెన్, యూనో హౌ మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా పరిశ్రమని ఆదరించారు. ఎంతో మంది జీవితాలకి యూ హ్యావ్ గివెన్ ద సపోర్ట్. సో వన్స్ అగైన్ మన థ్యాంక్ ద తెలుగు ప్రేక్షకుల్ని. తెలుగోడి దమ్ ఏందనేది ఒక పక్క సినిమా ఇండస్ట్రీని రివైవ్ చేయడంలో చూపించారు. అలాగే కోవిడ్-19కి మన తెలుగోడు వ్యాక్సిన్ తయారు చేసి కూడా సత్తా చూపించేందుకు చాలా గర్వంగా ఉందండి. అండ్ అలాగే మన నవీన్, మన తెలుగోళ్ళు ఈరోజు ఉప్పిన ఫస్ట్ సెన్సేషన్ మూవీ ఆఫ్టర్ ద లాక్డౌన్ ఇండియా మొత్తంలో తీసినందుకు ఇంకా గర్వంగా ఉంది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ హియర్ అండ్ కంగ్రాచులేట్ దెమ్. అండ్ ఈ అభినందన సభకి మీరంతా వచ్చి, అండ్ ప్లీజ్ మీడియా మిత్రులందరినీ ఒకటే రిక్వెస్ట్, ప్లీజ్ ప్రాపగేట్ అబౌట్ దిస్ వండర్ఫుల్ మూవీ. అందరూ చూడాలని చెప్పండి, ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ లవ్. లవ్ ఇస్ ద గ్రేటెస్ట్ ఎమోషన్ అండి, దట్ బైండ్స్ పీపుల్. మనం ఈరోజు వాట్ ఎవర్ వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ కంపాషన్ వాట్ వీ ఆల్ హ్యావ్ ఇన్ అవర్ హార్ట్స్ అనమాట. అండ్ అది ఈరోజు February 14th వ్యాలంటైన్స్ డే, లవ్ సింబాలిక్ డే ఫర్ ఎక్స్ప్రెసింగ్ లవ్. సో మీరు కూడా 10 మందికి చెప్పి ఈ సినిమాని ఇంకా పెద్ద విజయం సాధించాలని కోరుతూ మీడియా మిత్రులను ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది సినిమా తరఫునో లేకపోతే యాక్టర్స్ తరఫునో, ప్రొడ్యూసర్స్ తరఫునో, క్రియేటివ్ పీపుల్ తరఫునో కాదు, ఒక సినిమా ఇండస్ట్రీ తరఫున చెప్పాల్సిన విషయం. ఎందుకంటే 100% ఆక్యుపెన్సీతో ఓపెన్ ఫస్ట్ సినిమా ఇది. ఇంత స్టూపెండస్ సక్సెస్ ఇవ్వటం అంటే ఎంత ఆక్సిజన్ పెట్టినట్టు యూ కెన్ అండర్స్టాండ్ మన లైఫ్స్కి. అండ్ కమింగ్ బ్యాక్ టు వేర్ ఐ షుడ్ స్టార్ట్, బుచ్చిబాబు గారు, ఈ సినిమా అండి ఒక దర్శకుడి విజన్కి, ప్యాషన్కి ఒక ప్రొడ్యూసర్ విజన్ కలిస్తే వచ్చే కావ్యం ఈ సినిమా. ఎందుకంటే ఇలాంటి సినిమాలు తీసిన తర్వాత మనం చూస్తున్నాం, బాధేశాడు రా బుచ్చిబాబు, బాధేశాడు, లేకపోతే బాగా రాశాడు. రాయడానికి తీయడానికి మధ్య చెప్పడం అన్నది ఒకటి ఉంటుందండి. అంటే ప్రొడ్యూసర్కి కథ చెప్పాలి, హీరోకి కథ చెప్పాలి, కెమెరామెన్కి చెప్పాలి, ఆర్ట్ డైరెక్టర్కి చెప్పాలి, ప్రొడక్షన్ డిజైనర్కి చెప్పాలి, కాస్ట్యూమ్ డిజైనర్కి చెప్పాలి, హీరోకి చెప్పాలి, యాక్టర్. ఎంత కష్టం అంటే ఇలాంటి సినిమాలు చెప్పడం. ఎలా చెప్తారు ఈ కథ, ఏం చెప్తే వాళ్ళకి కన్విన్సింగ్గా ఉంటుంది. క్లైమాక్స్ చెప్తుంటే ఇది కొద్దిగా ఇబ్బెట్టుగా ఉంటుందేమో, ఇది వర్కౌట్ అవుతుందా లేదా, ఇంకేదైనా బెటర్ క్లైమాక్స్ వెళ్దామా, పాజిటివ్ క్లైమాక్స్కి వెళ్దామా, లేకపోతే ఏమైనా బ్యాంక్ పెడదామా, ఇలాంటి డిస్కషన్స్ నాకు తెలిసి బుచ్చిబాబు గారికి ఒక 1000 ఎదురై ఉంటాయి. ఆయన ఒప్పుకోకపోయినా మోడెస్ట్గా ఉంటాడు మామూలుగా. బట్ ఎస్, ఇది అంటే ఇది రెగ్యులర్ సినిమాలో లేకపోతే హ్యాపీగా ఎండ్ అవుతాయి, దే లివ్డ్ హ్యాపీ ఎవర్ ఆఫ్టర్. ఇది కూడా దే లివ్డ్ హ్యాపీ ఎవర్ ఆఫ్టర్ కైండ్ ఆఫ్ క్లైమాక్స్. కానీ అట్ వాట్ కాస్ట్ అండ్ వాట్ యునీక్ కాస్ట్ దట్ లవర్స్ హ్యావ్ పెయిడ్ ఫర్ దిస్ అనేది ఒప్పించడం చాలా కష్టం. దాన్ని ఒప్పుకోవాలంటే ఒప్పించిన వాడికంటే ఒక పిసరు ఎక్కువ
సినిమా గురించి తెలిసి ఉండాలి నవీన్ గారు. దట్ ఈస్ యూ. అండ్ ఆ తర్వాత వైష్ణవ్ తేజ్. నాకు వైష్ణవ్ తేజ్ చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఇలా ఉంటాడని నేను ఎప్పుడు ఊహించలా, కానీ చాలా కొత్తగా ఉన్నాడు. బయట ఉండడానికి సినిమాలో ఉండడానికి తేడా ఉన్నప్పుడే నటుడుగా చాలా పేరు వస్తుంది. అదే బయట ఉన్నట్టే చేశాడండి సినిమాలో అంటే ఏముంది, పెద్ద యాక్ట్ చేసినట్టు కాదు. బయట బయట ఒక రకంగా ఉంటాడండి, సినిమాలో ఒక రకంగా ఉంటాడంటే అదే యాక్టింగ్. అండ్ మొదటి సినిమాతోనే అది ప్రూవ్ చేశాడంటే ఇది చాలా పెద్ద ప్రయాణం. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ట్రావెల్. అండ్ సేమ్ థింగ్ విత్ కృతి శెట్టి ఇంకో వేరే ఆఫీస్కి వచ్చింది ఒక ఆడిషన్కి. ఇంకా ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు. అమ్మాయి చాలా మోడర్న్ డ్రెస్ వేసుకుని వచ్చింది. అది సినిమాలో మోడర్న్ క్యారెక్టర్ అనుకుంటాను. అది ఆడిషన్కి వచ్చింది. ఆ సినిమా నుంచి బయటకు వస్తుంటే ఈ అమ్మాయి ఎవరండి అని అడిగితే ఆవిడ మేనేజర్ చెప్పారు, కృతి శెట్టి గారండి, ఉప్పెన్లో సినిమా. ఈ అమ్మాయి ఉప్పెన్లో సినిమా, ఈ అమ్మాయి ఎలా పనికి వస్తుంది? ఆ అమ్మాయి అదేదో రూరల్ ఫిలిం, అది పైగా ఈ జాలర్లపేటలో జరిగే సినిమా, అది అట్లా ఇదే ఉందంటే ఎలా చేశారు అన్న. ఇలా చేసిందని చూపించింది అమ్మాయి. కంగ్రాచులేషన్స్, ఇట్స్ ఫెంటాస్టిక్ మేక్ ఓవర్. అదే వైష్ణవ్ తేజ్ చెప్పినట్టే అంత మేక్ ఓవర్కి ఇన్స్పైర్ చేసిన బుచ్చిబాబే ఈ సినిమాకి నిజమైన హీరో అండి. వీళ్ళందరిని ఇన్స్పైర్ చేశాడు, ప్రొడ్యూసర్స్ని ఇన్స్పైర్ చేశాడు ఆయన, వాళ్ళ గురువు గారిని ఇన్స్పైర్ చేశాడు సుకుమార్ని. ఇదే సుకుమార్ గారు ఇంక మీద చనువుతో బుచ్చి వద్దులే వేరే కథ చేసుకో, ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైమే మనకి ఎందుకురా ప్రయోగాలు, ఇంకోటి చేద్దాంలే తర్వాత అని చెప్పకుండా, నిజమే కదండి, అది అలా ఇన్స్పైర్ చేయటం. మైత్రి మూవీస్ నవీన్ గారు, రవి గారు వీళ్ళందరూ ఎస్ వీళ్ళు చేద్దాం ఇది బిహైండ్ ద స్క్రీన్స్ మన సినిమా, ఈవెన్ ద ఇండస్ట్రీ పర్సన్ సినిమాని బయట నుంచి చూడటం వేరు, ఆ వెనకాల పడిన ఆ పోరాటం వేరు. ఇంత పోరాడి సినిమా టికెట్ కోసం గేట్లు లాస్ట్ టికెట్ మన చెయ్యి లోపల పెట్టే టైంకి హౌస్ఫుల్ బోర్డు పెడితే మనకి ఎంత గుండె నొప్పి వస్తుంటుందో, అలాగే కరోనా వచ్చింది సినిమాకి. మొత్తం సినిమా అయిపోయిందండి, ఇంకో వారం రోజుల్లో రిలీజ్ సినిమా అనగానే కరోనా వచ్చింది. సంవత్సరం పాటు ఆగారండి. ఒక కొత్త దర్శకుడు, ఫలితం ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది తెలియని ఒక దర్శకుడు, ఒక కొత్త హీరో, ఒక కొత్త హీరోయిన్, వాళ్ళ జీవితంలో, యాక్టర్స్ జీవితంలో ఒక సంవత్సరం అంటే ఎంతో మార్పులు సంభవించే సమయం. అలాంటిది కొత్త వాళ్ళందరినీ పెట్టి తీసిన ప్రొడ్యూసరు డెఫినెట్గా ఈ సినిమా ఓవర్ బడ్జెట్ అయి ఉంటుంది. ఎందుకంటే దీనికి బడ్జెట్ లేదు. ఏ సినిమాకి ఎంతకు బడ్జెట్ పెడతాం? కథకు పెట్టడమే తప్ప కాస్ట్కి బడ్జెట్ పెట్టలేం కదా, బిజినెస్కి బడ్జెట్ పెట్టలేం కదా. సినిమాకి కథకు పెట్టడమే, దాన్నే విజనరీ ప్రొడ్యూసర్స్ అంటారండి. థ్యాంక్ యూ నవీన్ గారు, యూ హ్యావ్ గివెన్ అస్ ఎ కరేజ్. మీ దగ్గరకు వచ్చి కథ చెప్పే కరేజ్ ఇచ్చారు మీరు. మీ అందరికీ తెలుసు, శ్రీధర్ గారు ఉంటే లోహిత్ ఉంటాడు, లోహిత్ ఉంటే శ్రీధర్ ఉంటాడు పక్కన. మాకు సినిమా అంటే పిచ్చి, మిగతా అన్నీ పక్కనే. మేము ఆడుకుంటే ఏం ఆడుకున్నా కూడా సినిమాల గురించే మాట్లాడుకుంటున్నాం. ఈ సినిమాలో ఉన్న ఒక పాయింట్, రేటింగ్ ఇచ్చిన వాళ్ళకి కోసి పడేస్తే బెటర్ బస్ నాకు తెలిసి. ఎందుకంటే మీరు ఎవరంటే అసలు రేటింగ్ వేయడానికి, మాట్లాడటానికి? జెన్యూన్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు, ఈ ఉప్పెన్ గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. బట్ ఏంటంటే నాకు రవి గారికి ఈ సినిమాలో హీరోకి హీరోయిన్కి ఇష్టపడితే జ్వరం వచ్చేస్తుంది, ఫీవర్ వచ్చేసిందండి. అలాగే మీరు ఇచ్చిన సక్సెస్తో నాకు రవి గారికి జ్వరం వచ్చేసింది. ఇంకా నవీన్ గారికి రాలేదండి. నవీన్ గారికి ఒక 3-4 డేస్లో జ్వరం రప్పించేయండి. అందరూ కాల్ చేస్తున్నారండి, మా ఆవిడ సినిమా చూసింది ఏడ్చింది, మా అక్క సినిమా చూసింది ఏడ్చింది, మా అమ్మగారు సినిమా చూసింది ఏడ్చింది అంటే నేను థ్యాంక్ యూ అంటున్నానండి. మా వైఫ్ అంది, నువ్వు ఎంత సైకో ఏంటి, అందరూ జ్వరం వచ్చి అందరూ ఏడుస్తున్నావంటే నువ్వు థ్యాంక్ యూ అంటావని. మీరందరూ సినిమా చూసి కళ్ళం నీళ్ళు పట్టుకుని నాకు కాల్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ శ్రీధర్ గారు ఇది అరేంజ్ చేసినందుకు. ఇట్స్ వెరీ ఎంకరేజింగ్ అండి. తర్వాత చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి సినిమా చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎంత బాగా ఆదరిస్తారని మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేశారు. అంటే ఈ సినిమా అంటే ప్రొడ్యూసర్ కాబట్టి కలెక్షన్స్ గురించి మాట్లాడాలి. ఎంత చేస్తుంది అనేది అంతుపడట్లేదండి. ఎవ్రీడే ఒక నెంబర్ అనుకుంటున్నాము, దాన్ని బీట్ చేసే విధంగా కలెక్షన్స్ వస్తున్నాయి. సో ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ బుచ్చిబాబు అండ్ మా హీరో వైష్ణవ్ అండ్ కృతి. ఇద్దరు బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేశారు. అది నేను చెప్పవసరం లేదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం, తెలంగాణ అంతా కోడేకి వస్తుంది. అండ్
ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేసిన విజయ్ సేతుపతి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఆయన తప్పితే ఈ రోల్ నాకు తెలిసి ఇండియాలో ఎవరు చేయలేరు. సో మాకు ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి. అంటే పెద్ద స్టార్స్తో పెద్ద డైరెక్టర్స్తో సినిమాలు తీసాం, అవి హిట్స్ వచ్చినాయి. బట్ ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ ఈ రిజల్ట్ ఇట్స్ వెరీ ఎంకరేజింగ్ అండ్ ఇట్ విల్ మోటివేట్ అస్ టు డూ మోర్ మూవీస్ లైక్ దిస్. థ్యాంక్ యూ. మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు నేను కోల్కతాలో ఉన్నాను అండ్ like the entire day I was on Twitter looking for like the audience's response and చాలా ఆనందంగా ఉంది. ఇంత సపోర్ట్ చేసి ఇంత ప్రేమిస్తున్నారు మా సినిమాని, మా క్యారెక్టర్స్ని. థ్యాంక్ యూ బుచ్చి సార్ ఫర్ గివింగ్ మీ లైక్ ఇంత అందమైన క్యారెక్టర్ రాసినందుకు అండ్ ఇంత అద్భుతమైన స్టోరీ రాసినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నవీన్ గారు అండ్ రవి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ శ్యామ్ సార్ ఫర్ showing me so beautifully. Thank you Vaishnav and like మొత్తం టీమ్కి పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ. అందరు ఆడియన్స్ చాలా థ్యాంక్ యూ అండి, మా సినిమాని ఇంత బాగా రిసీవ్ చేసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా గురించి మాట్లాడండి. ఫస్ట్ బుచ్చిబాబు గారి గురించి మాట్లాడాలి. సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ లాంచ్. అలాగే సుకుమార్ గారికి, మా ప్రొడ్యూసర్ నవీన్ గారికి, రవి గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హోల్ టీమ్. శ్యామ్ సార్కి, ఆర్ట్ డైరెక్టర్ గారికి, విజయ్ సేతుపతి గారికి, ఆయన ఇచ్చిన టిప్స్ కానీ ఆయన ఉన్న సెట్లో మాతో సింపుల్గా హంబుల్గా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో అండ్ కృతి థ్యాంక్ యూ అండ్ హోల్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఎస్పెషల్లీ రియలీ థ్యాంక్ ది ఆడియన్స్ మమ్మల్ని ఇంత పెద్ద వెల్కమ్ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది తెలుగు ఆడియన్స్ అండ్ అందరూ ఎవరైతే సినిమా బాగా నచ్చి మాకు చెప్తున్నారో చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ అరేంజింగ్ దిస్. రియలీ ఫీల్ నైస్. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్స్ మీరందరూ వచ్చినందుకు. థ్యాంక్ యూ. విక్రమ్కి ఆల్ ద బెస్ట్ అండి. నాతో పాటు జిమ్ చేస్తూ ఉంటాడు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ హిమ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు సార్. సో యా ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ సార్. ఆల్ ద బెస్ట్ సార్. ఐ కాన్ సే మచ్. సో ఆల్ ద బెస్ట్ సార్. చిన్నపిల్లడిని. థ్యాంక్ యూ. ఉంది లైక్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్ అండి. నా ఫేవరెట్ సాంగ్ ఇది. కొత్తగా రెక్కలు వచ్చాయి. ఫేవరెట్ మూవీ కూడా అయిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్స్. గుడ్ లక్ అండి. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ శ్రీధర్ గారు. నా పేరు సూర్యతో ఒక నెగిటివ్ రోల్తో లాంచ్ అయ్యి ఒక లవ్ స్టోరీ ఇప్పుడు టుడే ఆఫ్టర్ కోవిడ్ మనందరికి కూడా కొత్తగా రెక్కలు వచ్చినట్టు హౌ యూఆర్ ఎంజాయింగ్ ద న్యూ లైఫ్ మనకి చూస్తున్నాం. అలాగే టుడేస్ జనరేషన్కి ఆఫ్టర్ 18 వారికి డ్రైవర్ లైసెన్స్ అయితే ఓటింగ్ హక్కు ఇవన్నీ వస్తాయి. అండ్ దెన్ ద కైండ్ ఆఫ్ డెసిషన్స్ దే మేక్, ద కైండ్ ఆఫ్ ఫన్ దే హ్యావ్. సో కొత్తగా రెక్కలు వచ్చినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఫన్ దే హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ దే గో త్రూ, వాట్ కైండ్ ఆఫ్ అడ్వెంచర్స్ ఆర్ ఎస్కేపేట్స్ ఆర్ టార్గెట్స్ దే హ్యావ్ అనేది ఈ సినిమాలో చూడొచ్చు. సో వన్స్ అగైన్ ఐ వాంట్ థ్యాంక్ ప్రదీప్ who's done his film course in Toronto and బాంబేలో మన అట్లూరి పుండ్రేకాక్షయ్ గారి గ్రాండ్ సన్ అండి. సో
first time is debuting, and thank you. I want all your support and blessings, and I really appreciate, you know, kottaga rekolochina ee team, you know, Vaishnav Tej and Shruti for launching the first look and the title logo ni Naveen and super hit director Butch Babu garu launch chesinanduku chala kృతజ్ఞతలండి. Thank you very much, and thanks for coming Ravi and Atreya.